ఎంపురాన్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా నిన్న గురువారం మార్చి 27న రిలీజ్ అయింది. తెలుసు మనకు ఇది లూసిఫర్ పార్ట్ 2 అనేసి. L2 ఎంపురాన్, మోహన్ లాల్ హీరో, ఇంకొక స్టార్ హీరో మలయాళం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్. 5 ఏళ్ల క్రితం వచ్చింది లూసిఫర్ పార్ట్ 1. అది కేరళలో పెద్ద హిట్, పెద్ద బ్లాక్ బస్టర్ అది. ఆ తర్వాత ఓటీటీ టైంలో మన తెలుగు వాళ్ళు కూడా ఓటీటీలో చూశారు, అమెజాన్ ప్రైమ్లో. అప్పుడే నేను కూడా చూశాను ఓటీటీలో. ఎందుకంత హిట్ అయిందబ్బా అనుకున్నాను. బాగానే ఉంది సినిమా. కానీ నేను నా కేరళ ఫ్రెండ్ని అడిగాను, అరే మనకు మోహన్ లాల్ అంటే స్టార్ హీరో అని తెలుసు, ఈ సినిమాలో మోహన్ లాల్ బ్యాక్ స్టోరీ ఏం చూపించలేదు, బట్ పవర్ఫుల్ అని చూపించి సినిమాని ఎండ్ చేశారు. మరి ఎవరన్నా మోహన్ లాల్ గురించి తెలియని వాళ్ళు సినిమా చూస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే వాడు కూడా ఆన్సర్ చెప్పలేకపోయాడు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత దీనికి పార్ట్ 2 వచ్చింది. సరే, ఈ సినిమా అంటే లూసిఫర్ పార్ట్ 2 ఎంపురాన్ అంటే ఈ సినిమాలో మన మోహన్ లాల్ బ్యాక్ స్టోరీ ఉంటుందేమో అనుకున్నాను. కానీ దీంట్లో కూడా బ్యాక్ స్టోరీ పూర్తిగా చెప్పలేదు. మళ్ళీ పార్ట్ 3కి లీడ్ ఇచ్చి వదిలారు. ఇక ఈ సినిమా అంటే ఫుల్ హైప్ ఉంది కేరళలో. ఎస్పెషల్లీ మనకు తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ మోహన్ లాల్ ఇద్దరు వచ్చి ప్రమోట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉన్నారు, చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమా చూస్తే అంటే స్టార్టింగ్ ఓపెనింగ్ షాట్ చూడంగానే నాకు నేను ఏమన్నా హాలీవుడ్ సినిమా చూస్తున్నానా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇరాక్లో చూపించారు. అసలు ఓపెనింగ్ షాట్ చూడంగానే అదిరిపోయింది అనిపించింది. ఆ కెమెరా వర్క్ కానీ, ఆ రిచ్నెస్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు హాలీవుడ్ సినిమా అనిపించింది నాకు. ఆ తర్వాత ఒక అరగంట పాటు, అంటే సినిమా మొదలైన తర్వాత ఒక అరగంట పాటు 2002లో జరిగినట్టు ఒక సీన్ చూపించారు. అరగంట చూపించారు. అది అంటే ముస్లిమ్స్ని హిందువులు ఊచకోత కోయడం అరగంట పాటు. అక్కడ నాకు కనపడింది ఒక అభిమన్యు సింగ్, మనకు చాలా సినిమాల్లో ఉంటాడు అతను. అక్కడ డైలాగ్స్ తక్కువే ఉన్నాయి, అంత హిందీలోనే ఉంది. అరగంట పాటు ఈ ఊచకోత అంటే హిందువులు ముస్లిమ్స్ని ఊచకోత కోయడం 2002లో. అరగంట తర్వాత అప్పుడు కేరళకి అంటే ప్రజెంట్ టైంలోకి వెళ్తుంది సినిమా. ఎక్కడైతే లూసిఫర్ 1 ఎండ్ అయిందో అక్కడి నుంచి 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతున్నట్టు చూపించారు. మనకు లూసిఫర్ 1లో మనకు ఏం చూపించారు, మన టివినో థామస్. అప్పుడు టివినో థామస్ అంటే ఎవరికి తెలియదు హీరో. ఆ తర్వాత కోవిడ్ తర్వాత అతను మిన్నల్ మురళి, 2018 ఇలాంటి సినిమాలతో ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. ఇక ఈ సినిమాలో అతను విలన్ క్యారెక్టర్ లాగా అనమాట. ముఖ్యమంత్రి అయ్యాడు, 5 ఏళ్ళు అయింది. సో అక్కడ మనకు మంజు వారియర్ వచ్చేసి మనకు రీసెంట్గా మనము రజనీకాంత్ సినిమాలో చూసాం కదా, ఆ పాటలో చాలా ఫేమస్ అయింది ఆమె, చాలా బాగుంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యన పొలిటికల్గా కేరళ రాజకీయాలు అక్కడ చూపిస్తే వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు చూస్తే నాకు మన జగను షర్మిల గుర్తొచ్చారు నాకు. ఎందుకంటే ఈ పృథ్వీరాజ్ సుకుమారను ఇంతకుముందు కూడా జనగణమన అని ఒక సినిమా చేశాడు లాయర్గా. అప్పుడు కూడా హైదరాబాద్లో జరిగిన ఒక రేప్ మర్డర్ కేసుని తెలివిగా మలయాళంలో హిట్ చేసుకున్నాడు. ఆ సినిమాని తీసి జనగణమన చాలా బాగుంటుంది ఆ సినిమా. సో ఇతను వేరే రాష్ట్రాల రాజకీయాలు తెచ్చి తన సినిమాలో పెట్టుకున్నాడా అనిపించింది నాకు. టివినో థామస్ క్యారెక్టర్ని కూడా జగన్కి దగ్గరగా ఉండే పేరే పెట్టుకున్నాడు, జతిన్ అని పెట్టుకున్నాడు. ఇక మన షర్మిల ఇప్పుడు జగన్కి ఆపోజిట్గా ఉంది కదా, అక్క అంటే చెల్లెలు. సినిమాలో మన ఈ అమ్మాయి ఎవరు, హీరో ఏం పేరు, అమ్మాయి పేరు ఇప్పుడే చెప్తే మర్చిపోతే, మంజు వారియర్. ఆ అమ్మాయిని షర్మిలలాగా వాడుకున్నాడేమో అనిపించింది ఒక సీన్లో. అలా అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళ తండ్రి చనిపోతాడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీరిద్దరు పొలిటికల్గా ఎదగడానికి ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. ప్రజెంట్ అలాగే ఉంది కదా మనకు రాజకీయాల్లో. అలా అనిపించింది నాకు. ఒక 25 నిమిషాలు కేవలం కర్ణాటక అంటున్నా, కేరళ రాజకీయాలు చూపించారు. బట్ నీట్గా అర్థమవుతుంది మనకు సినిమా. సో అప్పటికంటే మొదటి అరగంట ఒక ముస్లిమ్స్ని హిందువులు చంపడము, అక్కడ ఒక పిల్లవాడిని చూపిస్తారు. ఆ పిల్లవాడు ఎవరు అనేది నేను ఆలోచిస్తూ ఉన్నా. ఎందుకంటే 2002, ఇప్పుడు 2024, 2025 అనుకుంటే ఒక 20 ఏళ్ళ క్రింద జరిగింది. కాబట్టి మోహన్ లాల్ అయితే కాదు, ఇంకా ఎవరుంటారబ్బా అనుకున్నాను. కానీ ఒకటి అనుకున్నాను, గెస్ కొట్టాను. ఆ క్యారెక్టర్ చేసిన అబ్బాయి మనకు సలార్లో కూడా చేశాడు.
సో ఆ పెద్దగా అయ్యాక ఎవరైతే అవుతాడో అతడే అనమాట. సో అది క్లారిటీ వచ్చింది లాస్ట్లో సినిమా చూశాక. సో అలా అయిపోయింది 25 నిమిషాలు. ఇక ఎక్కడ మన మోహన్ లాల్ అనుకుంటున్నాను నేను. ఇక సినిమా అంటే అసలు డైలాగ్స్ అన్నీ ఎక్కడైతే హిందీలో ఉండాలో హిందీలో ఉన్నాయి, ఎక్కడైతే ఇంగ్లీష్లో ఉండాలో ఇంగ్లీష్లో ఉన్నాయి. అలా చూపించుకుంటూ గంట సేపు నడిపాడు సినిమాని. గంట అంటే ఇంట్రెస్టింగ్ వెళ్ళింది, చాలా రిచ్గా ఉంది. ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగే వచ్చింది నాకైతే మొదటి గంట. ఆ గంట తర్వాత అప్పుడు మన మోహన్ లాల్ ఎంట్రీ అదిరిపోయింది. ఆ సీన్ అయితే హెలికాప్టర్లలో అసలు 3 హెలికాప్టర్లు, అసలు గ్రాఫిక్స్ వాడినట్టే అనిపించలేదు నాకు. చాలా రియలిస్టిక్గా, చాలా రిచ్గా, చాలా బాగా తీశాడు. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎవరో కానీ భలే కొట్టారు. గంట తర్వాత మోహన్ లాల్ ఎంట్రీ. ఇక ఆ తర్వాత ఇంకో అరగంట పాటు ఇక ఇవన్నీ కలుపుతారు. మన కేరళ రాజకీయాలు, మన మోహన్ లాల్ క్యారెక్టరు, ఇలా ఒక కేజీఎఫ్ లాగా అనిపించింది నాకు. ఊరిచ్చి 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 మనకు ఓపెనింగ్ షాట్ ఏదైతే ఇరాక్లో చూపించారో అది ఇంటర్వెల్ బ్లాక్ అనమాట. అది మన రీసెంట్గా ఇలాంటిదే ఒక సినిమా చూశాను, ఏది డాకు మహారాజ్లో బాలయ్యది ఓపెనింగ్ షాట్ ఉంటుంది, అది ఇంటర్వెల్ ఫైట్ అనమాట. సో దీంట్లో కూడా అదే ఫార్మాట్ యూజ్ చేశారు. సో గంటన్నర తర్వాత ఇంటర్వెల్ పడింది. అబ్బో, గంటన్నర ఫస్ట్ హాఫ్ అంటే ఇంకా సెకండ్ హాఫ్ ఎంత ఉంటుంది అనుకున్నా. సెకండ్ హాఫ్ 1:20 ఉందంటే 2 గంటల 50 నిమిషాలు ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్కి నాకు మతిపోయింది. ఏంటి ఆ వాల్యూస్ ఏంటి, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, ఆ రిచ్నెస్ ఏంటి, ఆ ప్రజెంటేషన్ ఏంటి, ఆ టేకింగ్ ఏంటి. అసలు హీరో కనపడేది ఒక 10 నిమిషాలు ఉంటుంది ఫస్ట్ హాఫ్లో మోహన్ లాల్. మిగతా 1:20 స్టోరీతో నింపేశాడు. అసలు అందరూ కనపడిన క్యారెక్టర్లు అందరూ టోవినో థామస్ కానీ, మంజు వారియర్ కానీ, ఇంకా తెలిసిన మొక్కలు కానీ కొద్దిసేపే అయినా కానీ అంత బాగా తీశాడు. నిదానంగా నీట్గా పూసగుచ్చి విడమర్చి చూపించినట్టు చూపించాడు ఫస్ట్ హాఫ్ని. ఒకవేళ ఎవరైనా లూసిఫర్ సినిమా చూడకపోయినా, ఆ సినిమా చూసి మర్చిపోయినా, అంటే మనకు తెలుగులో రీమేక్ చేశారు లూసిఫర్ని, గాడ్ ఫాదర్ అని చిరంజీవి, అది కూడా ఆడలేదు. అవేం చూడకపోయినా కానీ ఫస్ట్ టైం ఈ సినిమా చూస్తున్నా కానీ అది ఏమంటారు, హ్యాపీగా అర్థమవుతుంది. సినిమా నీట్గా ఉంది. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా అదిరిపోయింది అనుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనుకుంటే, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా ఇంకో మొదటి అరగంట పాటు ఈ కేరళ రాజకీయాలు అవి ఇవి పెట్టుకున్నారు. అక్కడ మంజు వారియర్కి చాలా స్కోప్ వచ్చింది పర్ఫామ్ చేయడానికి. మంజు వారియర్ మీదే నడిచింది సెకండ్ హాఫ్లో చాలాసేపు. ఇక అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టుకున్నారు. నేను వెయిట్ చేస్తూ ఉన్నా, ఏంటబ్బా మోహన్ లాల్ ఎంట్రీ అయిపోయింది, పృథ్వీరాజ్ సుకుమార్ అని ఎంట్రీ ఎప్పుడు, అతని డైరెక్టర్, అతని క్యారెక్టర్ కూడా ఉంది లూసిఫర్ 1లో కాబట్టి దీంట్లో కూడా ఉంటుందా అనుకున్నా. ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ ఖచ్చితంగా పృథ్వీరాజ్ సుకుమార్ అనే ఎంట్రీ ఉంటుంది అనుకున్నా. అసలు బలదీశాడు ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా. బట్ తీరా చూస్తే అక్కడ కూడా మళ్ళీ మోహన్ లాల్ రీఎంట్రీయే ఉంది కేరళ స్టేట్లోకి. ఏంటబ్బా ఇంత మంచి అవకాశాన్ని పృథ్వీరాజ్ వాడుకోలేదు అనుకున్నాను. ఆ తర్వాత వెంటనే మనకు పృథ్వీరాజ్ సుకుమార్ అని ఎంట్రీ ఉంది. సింపుల్గా ఉంది పృథ్వీరాజ్ సుకుమార్ అంది. పృథ్వీరాజ్ సుకుమార్ అని ఒక్క డైలాగ్ కూడా పెట్టుకోలేదు సినిమాలో. యంగ్ క్యారెక్టర్గా ఉన్నప్పుడు డైలాగ్స్ ఉన్నాయి కానీ పెద్దోడు అయిపోయాక ఒక్క డైలాగ్ పెట్టుకోలేదు. ఇక అప్పటికి 2.5 గంటలు అయింది సినిమా. నాకు ఇంకొక 20 నిమిషాలు ఉంది. 2.5 గంటల వరకు బాగా హుక్ చేశారు. ఇక లాస్ట్ 20 నిమిషాలే కొద్దిగా రెగ్యులర్ రివెంజ్ డ్రామా క్లైమాక్స్ ఫైట్ లాగా అనిపించింది. అంటే అక్కడ అంటే ఇంకా తప్పదు. ఇంకా అంటే ఈ సినిమా చూశాక మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ఎంపురాన్ అని పెట్టిన మోహన్ లాల్ది. మోహన్ లాల్ స్టోరీ చెప్పకుండా ఇండైరెక్ట్గా పృథ్వీరాజ్ సుకుమార్ అని స్టోరీ చెప్పేశారు. పృథ్వీరాజ్ సుకుమార్ అని ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి ఏంటి, అది ఫినిష్ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటంటే మోహన్ లాల్ క్యారెక్టర్ని ఇంతవరకు అంటే అతని ఫ్లాష్ బ్యాక్ ఇంకా ఓపెన్ చేయలేదు. అది పార్ట్ 3లో పెట్టారు. పార్ట్ 3లో సర్ప్రైజ్ ఏంటి అంటే, నేను అనుకోవడం ఆ క్యారెక్టర్ని చూస్తే, యంగ్ మోహన్ లాల్ క్యారెక్టర్ని చూస్తే మోహన్ లాల్ సొంత కొడుకే చేశాడా అనే డౌట్ నాకు. కన్ఫర్మ్ చేసుకోవాలి నేను తర్వాత అని అనిపించింది నాకు. సో ఇక పార్ట్ 3 కూడా ఒక రేంజ్లో ఉండబోతుందని క్లియర్ కట్గా అర్థమైంది. సో కేరళ వాళ్ళకు మాత్రం ఇది ఒక మరో కేజీఎఫ్, కేరళ కేజీఎఫ్ అని చెప్పాలి ఈ సినిమాను. మన తెలుగు, తమిళ, హిందీలో, కర్ణాటకలో మరి చెప్పలేము. బట్ సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. స్లోగా నిదానంగా ఉన్నా కానీ ఇంట్రెస్టింగ్గా ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్,
రిచ్గా ప్రజెంట్ చేశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు చూపించాడు. బట్ ఓవరాల్గా సినిమా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, కేరళలో మనకు తెలుసు ఎప్పటి నుంచో మనకు కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం, మన ఇండియాలో మిగిలిన రాష్ట్రాలు రెండే, ఒకటి వెస్ట్ బెంగాల్, ఒకటి కేరళ మొన్న వరకు కూడా. సో ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ సింపుల్గా బీజేపీకి అగెనెస్ట్గా ఉంది సినిమా. అంటే బీజేపీ కేరళలో పాగా వేయాలనుకోవడము, దానికి మోహన్ లాల్ అడ్డుపడ్డం. ఎందుకంటే బీజేపీ హిందుత్వ పార్టీ అన్నట్టు మనకు స్టార్టింగ్లో హిందువులు ముస్లిమ్స్ని ఊచకోత కోయడం అనేది అరగంట చూపించాడు. అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి. ఇది నీట్గా ఎవరికైనా అర్థమవుతుంది, పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, లేదా సినిమా చూసినా అర్థమవుతుంది. ఇది బీజేపీకి అగెనిస్ట్గా తీసిన సినిమా. పృథ్వీరాజ్ సుకుమారన్ కమ్యూనిస్టులకి లేదా కాంగ్రెస్కి చెప్పాలంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి అనుకూలంగా తీసిన సినిమా అని క్లియర్గా అర్థమవుతుంది సినిమా. ఇక హిందువులునే విలన్స్గా చూపించాడు, ముస్లిమ్స్ పాపం అన్నట్టు చూపించాడు. ఇక అది ఇంకా సో సినిమా అయితే బీజేపీ సపోర్టర్స్కి హిందూ అంటే హిందూ మతం మీద పేరు మీద కొద్దిగా అగ్రెసివ్గా ఉండే వాళ్ళకి నచ్చదు ఈ సినిమా. న్యూట్రల్గా ఉండే వాళ్ళకి ఓకే అనిపిస్తుంది, కానీ నాలాగా న్యూట్రల్గా ఉండే వాళ్ళకి బట్ క్లియర్గా తెలిసిపోతుంది ఈ పొలిటికల్ అజెండా. బట్ సినిమా పరంగా మాట్లాడితే మాత్రం ఎక్సలెంట్ డైరెక్షన్, ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, అన్నీ ఎక్సలెంట్ ఈ సినిమాలో. ఏది కూడా ఇది లేదు కాదు అనేక లేదు. సో నాకు లూసిఫర్ 1 చూసినప్పుడు ఓకే మంచి సినిమా అనిపించింది, కానీ ఈ లూసిఫర్ 2 నాకు చాలా బాగా నచ్చింది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ లూసిఫర్ 3. ఇంకో 5 ఏళ్ళు పడుతుందేమో సినిమా రావడానికి, కానీ సో ఖచ్చితంగా చూడండి. థియేటర్స్లో ఉంది, 2 గంటల 50 నిమిషాలు. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది, ఎస్పెషలీ మోహన్ లాల్ వాయిస్ అది ఏఐలో చెప్పించారంట. అంటే ఆ మోహన్ లాలే మాట్లాడినట్టు ఉంటుంది తెలుగులో. సో చాలా బాగుంది నిజంగా. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గై పృథ్వీరాజ్ సుకుమార్. నాకు చాలా ఇష్టం పృథ్వీరాజ్ సుకుమార్ అని. ఎస్పెషలీ అయ్యప్పనం కోశియం అనే సినిమా చూసిన కానించి అతనంటే చాలా ఇష్టం ఏర్పడింది నాకు. ఆ సినిమాని తెలుగులో మన పవన్ కళ్యాణ్ చేశాడు, భీమ్లా నాయక్ అనేసి. ఆ క్యారెక్టర్ రానా చేసిన క్యారెక్టర్ మన పృథ్వీరాజ్ సుకుమార్ అని చేశాడు. ఎందుకో ఇష్టం అతను. సో డైరెక్షన్ వైజ్ కూడా అదరగొట్టేశాడు. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3/5 ఫర్ దిస్ L2 లూసిఫర్ పార్ట్ 2 ఎంపురాన్. ఎంపురాన్ అంటే రాజుకి ఎక్కువ దేవునికి తక్కువ అని అర్థం అంట. ఇక లూసిఫర్ అంటే అందరికీ తెలుసు. లూసిఫర్ అనేది సినిమాలో కూడా చెప్తారు. క్రిస్టియానిటీ ప్రకారం లూసిఫర్ అనేది దేవదూతనే, బట్ దేవుడి చేత శపించబడి భూమి మీద మిగిలిపోయిన లూసిఫర్ అంటే దేవుని చేత వద్దనుకున్న బిడ్డ. అలా తెలుగులో మనకు సినిమాలో కూడా డైలాగ్ ఉంది, మహిరావణుడు అనేసి అంటాడు మన మోహన్ లాల్. సో ఇంకా ముస్లిమ్స్కి సంబంధించి కూడా ఏదో ఒక పదం వాడారు అతనికి, లూసిఫర్కి. సో బాగుంది, ఖచ్చితంగా చూడండి. మగవాళ్ళు ఆడవాళ్ళకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఈ రాజకీయాలు, ఈ డ్రగ్ కార్టెల్స్, ఈ యాక్షను ఇవన్నీ. బట్ చాలా మటుకు సినిమా హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో తక్కువే ఉంది. డైలాగ్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి సినిమా మొత్తం మీద. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో మంజు వారియర్ క్యారెక్టర్ బాగా నచ్చింది. మోహన్ లాల్ మామూలే, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. పృథ్వీరాజ్ సుకుమార్ అనేది ఏమీ లేదు. అలాగే టొవినో థామస్ది కూడా ఎక్కువేం లేదు. ఇక విలన్గా చేసిన అభిమన్యు సింగ్ కూడా ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఇక మిగతా అందరూ కేరళ యాక్టర్లే, చాలా బాగా తీశారు నిజంగా. ఇది కేరళ ఇండస్ట్రీకి, మలయాళీస్కి ఒక బాహుబలి అని చెప్పాలి, ఒక KGF అని చెప్పాలి వాళ్ళకి. ఈ ఖచ్చితంగా అంటే ఇంకా కొల్లగొడుతుంది, కలెక్షన్స్ వైజ్ అన్ని రకాలుగా రికార్డ్స్ పెడుతుంది మోస్ట్లీగా. అది ఈ ఎంపురాన్ L2 చూడండి థియేటర్స్లో. మగవాళ్ళకి నచ్చుతుంది, 30+ మగవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఆడవాళ్ళకి, పిల్లలకి, యంగ్స్టర్స్కి నచ్చకపోవచ్చు, కానీ మెచ్యూర్డ్గా నిదానంగా మంచిగా తీశారు. సో 30+ మగవాళ్ళు తెలుగులో చూడండి ఈ ఎంపురాన్ లూసిఫర్ పార్ట్ 2 L2. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, బాయ్.